ములుగు జిల్లాలో మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా మేడారం జాతరపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులతో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. ఇక మేడారం జాతరకు అవసరమైన బస్సులు, బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర మహాజాతర ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క మేడారం జాతరకు ఇవాళ సమ్మక్క సారక్క జాతరని ఏ విధంగా జరుపుకున్నారు. మొత్తానికైతే బీసీ సంక్షేమ మంత్రి, రోడ్డు రవాణా శాఖ మంత్రి కూడా ఇలా పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్తే సార్. ఇవాళ మేడారం మీరు వచ్చారు. ఏమి అసలు అభివృద్ధి పనులు ఇప్పటి వరకు అయిపోయినట్టేనా? మొత్తం పూర్తి పనులన్నీ అన్ని ఏర్పాట్లు అయితేనే ఆర్టీసీ పరంగా చాలా ముందుగానే పనులు ప్రారంభం చేసినాం కాబట్టి ఆర్టీసీ పరంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఈ యొక్క జాతర విజయవంతంలో ఆర్టీసీ పాత్ర ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మా అధికార యంత్రాంగంతో చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా మేడారం జాతరకు ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు? దాదాపు 6,000 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సుల ద్వారా 30 లక్షల మంది మహిళల్ని 51 ప్రాంతాల నుంచి బస్ స్టేషన్ల నుంచి తీసుకురావడానికి ఏర్పాటు జరుగుతుంది. చిన్న డౌట్ సార్, మీరు ఒక స్టేజ్ లో కూడా కార్యకర్తలను కొట్టిందని చెప్పి కూడా ఆరోపణలు వస్తాయి. దాని మీద చెప్పండి ఒకసారి. నువ్వు ఇట్లా అంటావు, నేను ఇట్లా అంటావు, కొట్టాట. ఇక్కడ మేడారం సమ్మక్క సారక్క జాతర జరుగుతున్న నేపథ్యంతో అయితే పూర్తిగా కూడా ఇవాళ ఆ పనులన్నీ కూడా సమీక్ష సమావేశంలో ఏర్పాటు అంటే మాట్లాడడం జరిగింది. మొత్తానికి అయితే ఇప్పటికే పనులన్నీ కూడా అభివృద్ధి పనులు అయితే ఎలాంటి ఆటంకం లేకుండా కూడా పూర్తి కంప్లీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా మేడారం జాతర కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఆ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే మాత్రము ఆర్టీసీ సౌకర్యాలకు భక్తులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కూడా బస్సులు అయితే ఇక్కడికి అన్ని రూట్ల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా మా డిపార్ట్మెంట్ ఆర్టీసీ యాజమాన్యం పూర్తి స్థాయిలో స్పందించి కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి మరి వరంగల్ జిల్లాకైతే భక్తులకు ఎలాంటి అంటే సంఘటన జరగకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఆర్టీసీ సౌకర్యం ఎప్పుడు ఎలవేళలా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, వరంగల్.